ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు. హరగోపాల్ గారి గురించి చెప్పడం అనేటటువంటిది అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మన కోసం ఒకసారి చెప్పుకుందాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫారూక్ నగర్ మండలంలో మొగలిగిద్ద గ్రామం నుంచి వచ్చారు. అక్కడ నుంచి అనేక ప్రయాణాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా వరకు వచ్చారు. హక్కుల ఉద్యమానికి ఆయన ఒక పెద్ద దిక్కు. తెలుగునాట నక్సలైట్లకి ప్రభుత్వానికి జరిగినటువంటి చర్చల్లో చాలా పెద్ద పాత్ర వహించారు. ఇప్పుడు మన సంభాషణకు కూడా కీలక నేపథ్యం అదే. అంటే 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ చర్చలని ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? ఎందుకు అనంటే మధ్య భారతంలో కగారు పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విధ్వంస మారణకాండ నడుస్తుంది. ఈ సంభాషణ నడుస్తున్నటువంటి సమయానికి కూడా అనేక ప్రాంతాలలో ఒక హక్కుల హననం అనేటటువంటి జరుగుతోంది. పోలీస్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. ప్రజల మీద ఆ నిర్బంధకాండ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలి, ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలి అని చెప్పి పౌర సమాజం వైపు నుంచి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ముందుకొస్తోంది. దానికోసం అనేక ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కమిటీలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా కూడా అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి శాంతి చర్చల ప్రతిపాదనకి గతంలో జరిగినటువంటి శాంతి చర్చలకి సారూప్యం ఏముంది, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు అంటే చాలా పెద్ద నేపథ్యం ఉంది మనం మాట్లాడుతున్నటువంటి సంభాషణకి. అంటే ప్రభుత్వంతో నక్సలైట్ల చర్చలు అనేటటువంటి శాంతి చర్చలు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియను తీసుకున్నారు. ఈ ప్రక్రియలో అంటే ఎలా మొదలైంది ఆ ప్రక్రియ, ఎవరెవరు దాంట్లో కలిసి వచ్చారు, అంటే ఎంతకాలము ఆ ప్రక్రియను మీరు ముందుకు తీసుకెళ్ళారు, ఎలా ఒప్పించగలిగారు ప్రభుత్వాన్ని? అంటే ఒకటి, ఇప్పుడు శాంతి చర్చలు అప్పుడు జరగడానికి నేను అనుకున్నాము పౌర హక్కుల ఉద్యమం కూడా, అంటే ఉద్యమం చేసిన ఏదైతే కృషి ఉందో ఆ కృషి కూడా పౌర హక్కుల అంటే ఈ శాంతి చర్చలు కావాల్సిన మార్గం వేయడంలో ఎక్కడో చోట తెలుగు సమాజంలో అది పనికొచ్చింది. ఎందుకంటే మేము పౌర హక్కుల ఉద్యమము మావోయిస్టు లేదా అప్పటికి పీపుల్స్ వార్ కానీ నక్సలైట్ ఉద్యమంతో ఒక రకంగా వాళ్ళ మీద హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడాము. కానీ అదే క్రమంలో అప్పుడప్పుడు వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదైతుందో ఆ పొరపాట్ల గురించి మాట్లాడాలా లేదా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక రకంగా ఒక 10 ఏళ్ళు జరిగింది ఆ చర్చ. వాళ్ళు కూడా చేసే తప్పుల్ని పౌర హక్కుల సంఘం చెప్పవలసింది. అమాయకులు ఎవరికైనా వాళ్ళు అన్యాయం చేసినా లేకపోతే అమాయకులకి ఏదైనా జరిగితే మనము మాట్లాడకుండా ఎలా ఉంటాం. ఈ చర్చ నిరంతరంగా సాగింది. కానీ శాంతి చర్చలు ప్రారంభము కాకముందే గుత్తేడులో మీకు 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయినప్పుడు అది ఒక పెద్ద సంఘటనగా సమాజంలో 7 మంది ఆఫీసర్లు. అప్పుడు శంకరం గారు 7 మందిలో ఉన్నాడు కాబట్టి, మరి మీరు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు, మీకు ఏం కావాలనో ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వంతో మాట్లాడకుండా మరి ఎట్లా సమస్య పరిష్కారం అవుతుందని సారే అక్కడే కిడ్నాప్ అయినప్పుడే మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే వాళ్ళతో మరి మీకేం కావాలనో ముందు ప్రభుత్వానికి తెలియాలి కదా. ఎట్లా తెలియాలి అంటే, సారు ఒక 2 వదిలేసేయండి, ఎవరు సుబ్రహ్మణ్యము తర్వాత ఆయన వైఫ్ ఉంది, మీరు వాళ్ళిద్దరిని వదిలేసేయండి భార్యాభర్తలు. అంటే వాళ్ళు లేదు మేము 2 వదలం కానీ ఆమెను వదులుతాము, ఆమె ఒకతే మహిళ కనుక. శంకర్ గారు ఆమెకి ఏం చెప్పాడంటే, మీరు ఏమి ఎక్కడ బయట మాట్లాడకుండా యుగంధర్ గారికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం ఏంటో
మీరు దీంట్లో చొరవ తీసుకోవాలని శంకరం గారు చెప్పారు. దీనికి మీరు కావస్తే కన్నాభిరాన్ గారి సహాయం తీసుకోండి. ఇది శంకరం గారు చెప్పిన సలహా. ఇక యుగంధర్ గారికి శంకరం గారు అంటే గౌరవము, ఒక ఆరాధనా భావం ఉండేది ఆయన. శంకరం గారు ఆర్డర్ వచ్చిందని కన్నభిరాన్ గారి దగ్గరికి వెళితే కన్నభిరాన్ గారు కూడా శంకరం గారు అంటే తనకుండే వ్యక్తిగత ప్రేమ, ఆయన మీద ఉండే అభిమానం వలన ఆయన దానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు కూడా వాళ్ళిద్దరూ పోవడానికి అంగీకరించాడు. ఎన్టీ రామారావు ఏ పర్సన్ అయినా నా ఆఫీసర్లు బయటికి రావాలన్నారు. అప్పుడు కన్నభిరాన్ గారు ప్రభుత్వంతో మాట్లాడడం, లేదా పోలీస్ అధికారులతో మాట్లాడడం, వాళ్ళు 7 మంది బయటికి రావడము, వాళ్ళు అడిగిన 7 మందిని తీసుకెళ్ళి 7 మంది వాళ్ళు ఉద్యమకారులు వెళ్తున్నారు వాళ్ళని తీసుకుపోవడం, ఇదంతా జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇట్లా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు అనేది ఒక ప్రయోగాత్మకంగా మనకు ఆ కిడ్నాప్లో కనిపిస్తుంది. అట్లా కిడ్నాప్ అయ్యి ఈ పరిష్కార మార్గం చెప్పిన శంకరం గారే తాను పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ కావడం, ఆయనకుండే నైతికమైనటువంటి బలము, తర్వాత ఆయనకుండే కాంటాక్ట్స్. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోలేరా అని ఎంవి రావు గారిని ఒక జడ్జు, పివి రావు గారు జడ్జు చేసిన కామెంటు ఒక రకంగా దీన్ని కొంచెము ట్రిగరు చేసింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోలేరా అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో శంకరం గారు దాని గురించి ఆలోచించమన్నారు. బహుశా ఆయన కన్నభిరాన్ గారితో కూడా మొదట ప్రస్తావించి ఉంటారు.